ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చైనా రెండవ స్థానంలో ఉన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయితే ఇటీవలే చైనా కూడా మాంద్యం వలలో చిక్కుకొని విలవిలలాడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు క్రమంగా చైనా నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. 2021లో రికార్డు స్థాయిలో $344 బిలియన్ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించింది. భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే 29 లక్షల కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. మరి అదే జోరుతో పెట్టుబడుల్ని ఆకర్షించలేకపోతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు $15 బిలియన్ తమ పెట్టుబడులు తరలించుకుపోయాయి. 1990 తర్వాత ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు తరలిపోయిన దాఖలాలే లేవు. ఇందుకు చైనా నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఎందుకు తరలించుకుపోతున్నారో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అమెరికా తర్వాత చైనా అన్న విషయం తెలిసిందే. చైనా జీడీపీ $18 ట్రిలియన్, అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ $31 ట్రిలియన్. ఇక ఇండియా విషయానికొస్తే కేవలం $4.5 ట్రిలియన్. ఇక్కడ ట్రిలియన్ డాలర్లు అంటే 84 లక్షల కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. అయితే చైనాలో ఇటీవల కాలంలో ఆర్థిక పరిస్థితి మందగించింది. కోవిడ్ తర్వాత పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. సుదీర్ఘ కాలం పాటు వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాటు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కార్మికులు అందుబాటులో లేకుండా పోయారు. సుమారు ఏడాది కాలం పాటు ఎలాంటి వ్యాపార లావాదేవీ లేకపోవడంతో చైనా ఆర్థికంగా బాగా చితికిపోయింది. దీంతో ఇప్పటి వరకు చైనాలో ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు తరలించుకుపోవడం మొదలెట్టారు. ఇక తాజాగా ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో $15 బిలియన్ తరలించుకుపోయారు. దీన్ని బట్టి చూస్తే ఇన్వెస్టర్లలో నిరాశవాదం కనిపిస్తోంది. తాజా గణాంకాలను స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ గత శుక్రవారం నాడు విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ప్రథమార్థానికి చూస్తే నికరంగా $5 బిలియన్ పెట్టుబడులు తరలిపోయాయి. అయితే ఇదే జోరు ఈ ఏడాది మొత్తం ఇలానే కొనసాగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 1990 తర్వాత మొట్టమొదటిసారిగా చైనా నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు తరలించుకుపోవడం ఇదే మొదటిసారి. ఇటీవల కాలంలో చైనాలో విదేశీ పెట్టుబడులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చివరగా 2021లో చైనాలో రికార్డు స్థాయిలో $344 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఇక చైనాలోకి విదేశీ పెట్టుబడులు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒకటైతే రెండోది గాజాపై ఇజ్రాయిల్ దాడులు చేయడం. ఇది కాస్త మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు తెరతీసింది. ఇజ్రాయిల్పై ఇరాన్, లెబనాన్తో పాటు ఇజ్రాయిల్కు చుట్టుపక్కలున్న ముస్లిం దేశాలు మూకుమ్మడిగా ఇజ్రాయిల్పై యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు క్రమంగా చైనాలో తమ పెట్టుబడులు తగ్గించడం మొదలెట్టారు. ఇక చైనా ఎలక్ట్రికల్ కార్లపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడంతో విదేశీ కార్ల కంపెనీలు తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు అక్కడి నుంచి తరలిపోవడం మొదలెట్టాయి. విదేశీ పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి చైనా మళ్లీ పెద్ద ఎత్తున కసరత్తు మొదలెట్టింది. దీంతో గతేడాది కొంత మొత్తం పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించింది. కాగా జిన్పింగ్ ప్రభుత్వం విదేశీ కంపెనీలు చైనాలో వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చని ఓపెన్ ఆఫర్ చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నించారు. దీంతో అమెరికా నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోవాలనేదే చైనా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే విదేశీ కంపెనీల లాభాలు తగ్గడం మొదలయ్యింది. దీంతో ఈ కంపెనీలు చైనాలో తమ ఆపరేషన్ తగ్గించడం మొదలెట్టాయి. బహుళజాతి కంపెనీలు చైనాలో కంటే విదేశీ బ్యాంకుల్లో నగదు పెట్టడం బెటర్ అనే స్థాయికి వచ్చాయి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి. అదే బీజింగ్ విషయానికొస్తే కుంగుతున్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనా వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతోంది. దీంతో తమకు గిట్టుబాటు కాదని చైనా బ్యాంకుల నుంచి నగదు ఇతర యూరోపియన్ దేశాలకు తరలించుకుపోతున్నారు విదేశీ ఇన్వెస్టర్లు.
చైనా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా తగ్గాయని తెలిపింది. 2020 తర్వాత అతి తక్కువ పెట్టుబడులు వచ్చింది ఈ ఏడాది ప్రథమార్థమేనని వెల్లడించింది. ఇక చైనాలో విదేశీ కంపెనీలు ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో అంటే ఏప్రిల్ జూన్ నెలల కాలంలో ఏకంగా $71 బిలియన్ పెట్టుబడులు తరలించుకుపోయాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కేవలం $39 బిలియన్ పెట్టుబడులు తరలిపోయాయి. ఈ లెక్కను చూస్తే గతేడాదితో పోల్చుకుంటే 80% పెట్టుబడులు తరలిపోయినట్టు లెక్క. ఇక చైనా కంపెనీల విషయానికొస్తే తమ పెట్టుబడులు ప్రధానంగా ఎలక్ట్రికల్ కార్లు, బ్యాటరీల ఫ్యాక్టరీలపై పెడుతున్నారు. ఇక చైనా ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో $87 బిలియన్ ఎగుమతులు చేసినట్టుగా ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అదే ఈ ఏడాది ప్రథమార్థంలో $150 బిలియన్ ఎగుమతులు చేసినట్లుగా ట్రేడ్ సర్ప్లస్ చూపించింది. అయితే ట్రేడ్ మొదటి, రెండవ త్రైమాసికం ట్రేడ్ సర్ప్లస్లలో వ్యత్యాసం గురించి యుఎస్ ట్రెజరీ ప్రశ్నించింది. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి చైనా ఎగుమతులు, దిగుమతులు లెక్కించే పద్ధతి వేరుగా ఉంటుందని వివరించింది. ఇక చైనా నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయని భావించి విదేశీ కంపెనీలు పెద్ద ఎత్తున ఇక్కడ కంపెనీలు పెట్టాయి. మొత్తానికి చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత బాలేదని తెలుస్తోంది. కరోనా తర్వాత నుంచి ఆర్థికంగా ఇంకా కోలుకోలేదు. ఓవైపు దేశంలో అతిపెద్ద బ్యాంకులు దివాలా తీయడం, అదే సమయంలో హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు క్రమంగా అక్కడి నుంచి సేఫ్ జోన్కు తరలించుకుపోతున్నారు.